అంటే అంతఃసరేతు భూతేషు గుహాయం అంటే అంతటా మనం దైవాన్ని చూడాలని మనం నేర్పారు. అది మనకి నష్టం వాటిల్లిందంటారా అది? అంటే ఒక సిద్ధాంతం అని కాదు. హ్మ్. ఇప్పుడు అంతటా దైవాన్ని చూడటం అనే సిద్ధాంతం వల్లే నష్టం జరిగిందా అట్లా చెప్పలేం. మళ్ళీ? మనకి శంకరాచార్యుల వారు ఉన్నారు. హ్మ్. ఆది శంకరాచార్యుల వారు వచ్చినప్పుడు కూడా హిందుత్వంలో ఉన్నటువంటి భిన్నమైన సంప్రదాయాల మధ్య హ్మ్. కొన్ని అంతర్గత ఘర్షణలు అనేవి ఉండేవి. హ్మ్. అప్పుడు ఆయన వాళ్ళందరినీ కూడా ఏకం చేసి అప్పుడు షణ్మతాలు ఉండేవి. షణ్మతం. ఆ షణ్మతాల్లో ఉన్నటువంటి వీళ్ళ మధ్య ఉన్నటువంటి వైరుధ్యాలని భిన్నాభిప్రాయాలని పక్కన పెట్టేసి అందరూ కలిసిమెలిసి ఒక కలిసికట్టుగా ముందుకు సాగేటటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. పంచాయతనం అనే ఒక పూజ విధానాన్ని ఏర్పాటు చేశారు ఆయన. హ్మ్. అప్పుడు అన్ని మతాలు సమానమే అని చెప్పారు. అంటే హిందుత్వంలో ఉన్నటువంటి షణ్మతాలు సమానమని. హ్మ్. ఈ తర్వాత ఎలా తయారైంది? ప్రపంచంలో ఉన్న అన్ని మతాలు సమానమే అనే అర్థంలో తీసుకున్నారు. హ్మ్. ఇలా మన మన మంచి కోసం, మన యొక్క ఆధ్యాత్మిక పరిణతి కోసం చెప్పినటువంటి కొన్ని విషయాలని దాని రాంగ్ మీనింగ్ లో తీసుకుని ఇంకొకళ్ళు వేరే వ్యాఖ్యానాలు చేయడం వల్ల హ్మ్. ఆ విధంగా కొంత అచేతన స్థితిలోకి వెళ్ళిపోయింది హిందూ జాతి. అదే.